5 రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో సాలూరులో ఘన సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు భారీగా చేరుకొని స్వీట్లు పంచుకున్నారు. జై బీజేపీ, జై నరేంద్ర మోదీ అంటూ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం. 3 రాష్ట్రాలకి సునాశంగా గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ రిజల్ట్ను చూసుకుంటే మన భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి అన్ని రాష్ట్రాలు పట్టం కడతాయనే ఒక నిదర్శనంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నో విధాలుగా అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన సాలూరు గురించి చూసుకుంటే ఒక నేషనల్ హైవే, ఒక ట్రైబల్ యూనివర్సిటీ 900 కోట్ల ప్రాజెక్ట్ని ఇవ్వటం జరిగింది మన సాలూరు నియోజకవర్గానికి. ఈరోజు బెంగాల్లో బీజేపీ గెలిచిందని అంటే నరేంద్ర మోడీ మీద ఉన్న విశ్వాసం ప్రజలకి, అలాగే మొత్తం భారతదేశం మొత్తం మీద నరేంద్ర మోడీ బీజేపీ మీద విశ్వాసం ఉండబట్టే మొత్తం దేశం అంతా కూడా బీజేపీ వస్తుంది. 1-2 స్టేట్లు తప్పించి ఆ 2 స్టేట్లు కూడా రేపు రానున్న ఎన్నికల్లో కూడా కవర్ చేస్తుంది. విశ్వనాయకుడిగా నరేంద్ర మోడీ ఉన్నంత వరకు బీజేపీకి కానీ బీజేపీ సిద్ధాంతాలకు కానీ ఎక్కడ డోకా లేదు. ఈరోజు గొప్ప విజయ దినం. మన 3 రాష్ట్రాల్లో మన బీజేపీకి పటం కట్టడం చాలా గౌరవకారణం. అంతా భారతీయ జనతా పార్టీ ప్రబంధనం సృష్టిస్తుంది. దానికి నిదర్శనం ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కూడా ఘన విజయం సాధించిన పశ్చిమ బెంగాల్లోనే బాగా పెట్టిందంటే దాన్నే ప్రజలందరూ కూడా ఎంతో మెచ్చుకొని ఓట్లు వేశారు. భారతదేశంలో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల మన భారతదేశ ప్రజలు విశ్వాసం ఉంచి ఈవెన్ 3 టర్మ్స్ మమతా బెనర్జీ పరిపాలించినటువంటి వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ పార్టీ అత్యున్నత మెజార్టీతో అధికారంలో రావడం అంటే భారతదేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారిపై ఉన్న విశ్వాసం ఇదే పరంపర మన దేశవ్యాప్తంగా కొనసాగుతుందని భారతీయ తరఫున కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.